పుస్తకము 21. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిలుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకున్నాను. స్తోత్రం ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీ వాక్యం మీద ఒక ఆశ పెట్టుకున్నాను. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఎన్నో విధములైన ఆశలు ఉంటాయి. కొంతమందికి ఒక మంచి గృహాన్ని కట్టుకోవాలని ఆశ ఉంటుంది. కొంతమందికి మంచి బట్టలు వేసుకోవాలని ఆశ ఉంటుంది. కొంతమందికి భూములు కొనాలని ఆశ ఉంటుంది. మంచి భర్త రావాలని ఆశ ఉంటుంది. కొంతమందికి నా బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉండాలని ఆశ ఉంటుంది. కానీ ఈ కీర్తనకారుడు ఏమంటుండంటే, నాకైతే ప్రభువా ఎవరి మీద ఆశ లేదు, నాకు దేని మీద ఆశ లేదు, దేని కొరకు నేను ఆరాటపడటం లేదు, దేని కొరకు నేను నిరీక్షణ పెట్టుకోవడం లేదు. నాకు ఒకటే ఆశ ఉన్నది, ఏంటంటే అది నీ వాక్యమే కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే, నేను నీ మీదనే ఆశ పెట్టుకున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు దేని మీద ఆశ పెట్టుకుంటున్నావు? దేని కొరకు నువ్వు పరిగెడుతున్నావు? దేని కొరకు నువ్వు ఆరాటపడుతున్నావు? దావీదైతే నాకు ఏమీ అవసరం లేదు, నాకేం కావాలి తెలుసా అండి? నాకు దేవుడు కావాలి, ఆయన కృప కావాలి, ఆయన తోడు కావాలి, ఆయన సన్నిధి కావాలి, తన ఫలములు నాకు ఫలించాలి అని ఆశతో బ్రతుకుతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో మనము పోరాడితే, మనము ఆలోచన చేస్తే, మనము జీవిస్తే బ్రతకడము చాలా కష్టం అండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మాథ్యూస్ అన్న గారు ఈ మధ్యలో వింటున్న మాట ఎన్నోసార్లు విన్నాను, కానీ అంతకు లోతుగా వినలేదు. స్తోత్రం. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలను నా బలమును చూచుకుని నిరాశ చెందితిని. ఇక అనుకొనగా భారమైన ఈ సేవను నే చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు. హల్లెలూయా. పాటల విషయంలో కొంచెం నా లింక్ పోతూ ఉంటుంది, మీరు లింక్ పెడతా ఉండాలా? సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవమానాలు, అన్నిటిని పట్టుకొని నా బలాన్ని చూసుకొని, నా జ్ఞానాన్ని చూసుకొని, నా అధికారాన్ని చూసుకొని నేను ఎంతగానో ప్రయత్నం చేశాను నన్ను నేను నిలబెట్టుకోవాలని, నన్ను నేను అనుదొక్కొని దేవుని సన్నిధిలో కనబెట్టుకోవాలని నేను అనుకున్నాను. కానీ నేను నిలబడలేకపోయాను. నా కుటుంబాన్ని పోషించాలనుకున్నా కానీ పోషించలేకపోతున్నాను. నా బిడ్డలకు మంచి చదువును చదివించాలనుకున్నా కానీ చదివించలేకపోతున్నాను. వారి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని నేను ఆశపడుతున్నా కానీ ఉంచలేకపోతున్నాను. కానీ
నా బలమును మర్చి, నా జ్ఞానాన్ని విడిచి, నా స్వబుద్ధిని విడిచి ఎప్పుడైతే నీ వాక్యం మీద నా మనసు పెట్టుకున్నానో, ఎప్పుడైతే నీ వాక్యాన్ని నేను ఆధారం చేసుకున్నానో, ఎప్పుడైతే నీ వాక్యం మీద నా జీవితాన్ని కట్టుకున్నానో, స్తోత్రం, హల్లెలూయా, నా జీవితము, నా బ్రతుకు ఫలింపులోనికి వచ్చింది నాయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీ వాక్యం మీదనే ఆశ పెట్టుకున్నాను, అయ్యా నేను నీ మీదనే ఆశ పెట్టుకున్నాను. జరుగుతున్న పరిస్థితులన్నీ, ఎదురవుతున్న పరిస్థితులన్నీ, నాకు ఎదురవుతున్న ఈ యొక్క పరిస్థితులన్నీ నన్ను అవి కృంగదీస్తూ, నన్ను పడిపోయే స్థితికి అవి నెట్టివేస్తున్నాయి. ప్రార్థన చేయడం లేదో, వాక్యం ధ్యానించడం లేదో, బలమైన అభిషేకంలో నేను పడిపోతున్నాను, మందిరానికి దూరం అయిపోతున్నాను, సహవాసానికి దూరం అయిపోతున్నాను. అయ్యా నీ మాటకి, నీ ఆజ్ఞలకి, నీ కట్టడకి నేను దూరం అయిపోతున్నాను అయ్యా. అప్పుడు అనిపించింది, నా జ్ఞానం వ్యర్థం అనుకొని, నా బలం వ్యర్థం అనుకొని, నానా ఇప్పుడు నీ మీద ఆధారపడుతున్నానయ్యా, నన్ను ఆదుకో. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ వాక్యం మీద నేను ఆధారపడ్డానో, నీ మీద ఆధారపడ్డానో, నా జీవితము, స్తోత్రం, హల్లెలూయా, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా, కుటుంబంగా, సంఘంగా ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. దేవుడు అంటున్నాడు, ఆయన మీద ఆశ పెట్టుకున్నవాడు, ఆయన మీద ఆధారపడ్డవాడు, ఆయన కొరకు ఎదురు చూసిన వాడు సిగ్గుపడడు, ఓడిపోడు, నలిగిపోడు, నష్టపోడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా జనులు ఇంకెన్నడూ సిగ్గుపడరు. హల్లెలూయా. నేను ఎక్కడ ఉన్నాను తెలుసా? నేను ఎక్కడ కట్టబడుతున్నాను తెలుసా? నేను ఎక్కడ నిలబడుతాను తెలుసా? ఆయన బండ మీద. ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కడ నిలబడుతున్నానండి? సీనాయి కొండ మీద, దేవుని పర్వతం మీద, ఆధారమైన ఆ కొండ మీద నేను కట్టబడుతున్నాను, నేను చెక్కబడుతున్నాను, నేను దిద్దబడుతున్నాను. స్తోత్రం. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, ఆధారం. స్తోత్రం. ఎవరు ఆధారం అండి? హల్లెలూయా. భోగిలకు ఇంజన్ ఆధారం, భోగిలకు హల్లెలూయా. ఒక క్రైస్తవునికి యేసు వాక్యమే ఆధారం. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యం ఇచ్చినంత ఆదరణ, నీ వాక్యం ఇచ్చినంత నెమ్మది, నీ వాక్యం ఇచ్చినంత ధైర్యం, నీ వాక్యం ఇచ్చినంత తృప్తి నాకు ఇంకెక్కడ దొరకలేదు ప్రభువా. తిరిగా ఎక్కడెక్కడో నా బలమును చూసుకొని, నా జ్ఞానాన్ని చూసుకొని పోరాడను. సొలొమోను అన్న రీతిగా
నా పోరాటం అంతా గాలికి ప్రయాసపడినట్లుగానే మారిపోతుంది. నా సంపాదన అంతా కూడా చినిగిన సంచిలోనే వేసినట్టుగా మారిపోతుంది. హల్లెలూయా. ఆశీర్వాదము లేని ఒక అభాగ్యుడిగా నిలబడుతున్నాను. నా పోరాటం వ్యర్థమైందని, నా ఆలోచన వ్యర్థమైందని గ్రహించి ఇప్పుడు అయ్యా నీ వాక్యం మీద నేను ఆధారపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ వాక్యము నాకు ధైర్యం ఇస్తుందని, నీ వాక్యం నన్ను కడుతుందని, నీ వాక్యం నాకు మేలు దయచేస్తుందని, నీ వాక్యం నా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు మార్గమే మారుతుందని వాక్యాన్ని పట్టుకుంటున్నాను ప్రభువా. స్తోత్రం. వాక్యమే దేవుడై ఉండను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? దేవుని మీద ఆధారపడుతున్నావు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయుచున్నారా నా యొద్దకు రండి. ఆమేన్, హల్లెలూయా. నీ భారాన్ని ఎవరి మీద వేయాలంటే రాత్రికాలంలో దేవుని మీద వేయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. అదే సంకీర్తన పుస్తకం నుండి 119, 105 వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఏమైంది ఉంటుందండి? నా బ్రతుకులో, నా కుటుంబములో వెలుగై ఉన్నది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నానా, నీ వాక్యానికి దూరమైనప్పుడు, నీ మందిరానికి దూరమైనప్పుడు, నీ కట్టలకు దూరమైనప్పుడు, అయ్యా నీ పరిచయకు దూరమైనప్పుడు నా బ్రతికేమని తెలుసా అండి? ఆరిపోయిన జీవితంలాగా, ఆరిపోయిన పరిస్థితిలాగా, ఆరిపోయిన జీవితంలా మారిపోయింది నా బ్రతుకు. స్తోత్రం, హల్లెలూయా. ఇక ఎటువంటి ఆశలేం లేవు, ఎటువంటి ఆశలు లేవు నాలో. కానీ ఎప్పుడైతే చీకటిలో ఉన్నా నా బ్రతుకులో నీ వాక్యము వెలుగు నాలో వచ్చిందో, నాలో చిగురం మొదలైందయ్యా. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యేసయ్య మొద్దు నుండి చిగురు వచ్చినట్లుగా నీ వాక్యము నాలో నుండి ఒక చిగురును పుట్టించింది, ఒక ఆశను పుట్టించింది, ఒక ఆధారం పుట్టించింది. నీ దేవుడు నిన్ను సిగ్గుపడనియడు, నీ దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆధారపడవలసింది ఎవరి మీద తెలుసా అండి? మనుషుల మీద కాదు, పరిస్థితుల మీద కాదు. ఎవరి మీద ఆధారపడాలట? దేవుని మీద ఆధారపడాలి. అక్కడ దావీదు అంటున్నాడయ్యా, చీకటి వైపోయింది నా బ్రతుకంతా, ఆశీర్వాదం లేక, ఫలింపు లేక, నెమ్మది లేక, సతమవుతూ ఉన్న నా పరిస్థితుల్లో నీ వాక్యము నాకు వెలుగునిచ్చింది, నన్ను వెలిగింపజేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తుంటారు. దేనికి స్తోత్రం. చేయలేనని అనుకునగా, ఏమనుకున్నట భక్తుడు? ఇంకా సేవ చేయలేను, ఇంకా ప్రార్థన చేయలేను, బైబిల్ పట్టలేను, నేను విశ్వాసంలోనికి, మందిరంలోనికి ఇక వెళ్ళలేను, నా ప్రార్థన ఫలించదు, నా విశ్వాసం ఫలించదు, నా ప్రార్థనలన్నీ విఫలమైపోతున్నాయి, నేను ఎంత ప్రార్థన చేసినా నాకు జవాబే రావడం లేదు అని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు చీకటి బ్రతుకులోనికి ఒక వాక్య వెలుగును పంపించాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఈ వెలుగు నిన్ను వెలిగించబోతుంది. స్తోత్రం. నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వచ్చి అనేకులను వెలిగించుచుండెను. స్తోత్రం. ఈ రాత్రి నిన్ను వెలిగించడానికి ఈ ఆల్రెడీ ప్రేయర్ దేవుడు ఉపయోగించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, 119, 16 వచనంలో, 116 వచనం.
స్తోత్ర. మరోసారి మాట చదువుదాం. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పు నన్ను ఆదుకో. ఎందుకు ఆదుకోమంటున్నా తెలుసయ్యా? నాలో ఉన్న ఒక ఆశ ఉందయ్యా, ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, మొరవిను యేసయ్యా, నా అక్కెర తీర్చయ్యా. ఏముంది తెలుసయ్యా? ఒక ఆశ ఉంది. మీరు ఇప్పుడు ఆన్లైన్ ప్రేయర్కి పొద్దుపోకు వచ్చారా, నిద్రపోకు వచ్చారా? నిద్రలేక వచ్చారా? ఆశతో వచ్చా. హల్లెలూయా. ఆయన అంటుండు భక్తుడు, అయ్యా నాలో ఒక ఆశ ఉన్నది, ఆశ నెరవేరాలంటే నేను బ్రతకాలి. స్తోత్రం. హల్లెలూయా. బతుకున్నవానికి అన్నం పెడితే తింటాడా, చచ్చిన శవానికి పెడితే తింటాడా? స్తోత్రం. ఈ ఇంటి పక్క ఉన్న ఆ సావుకారి ఉంటాడు కదా, ఒకరోజు నన్ను పిలుచుకున్నాడు. అక్కడ నిలబడ్డాను. పిలుచుకొని అంటున్నాడు, ఈ అయ్యగారులకి ఏడ పని, అంటే ఈ అయ్యగారులు కాదు, అయ్యగారికి ఏడ పని లేదు. స్తోత్రం. ఎందుకయ్యా, ఎందుకు సేటు గారు అని నేనన్నా. నా భార్యకి రోజు అన్నం పెట్టాలంట. ఏం పెట్టాలి? రోజు అన్నం పెట్టాలంట. స్తోత్రం. నేను అడిగాను, మరి తింటుందా అన్నాను. తినదు. మరి ఎందుకు పెడుతున్నా? పెట్టమన్నాడు అయ్యగారు. మరి తింటుందా అంటే తినట్లేదు. లేదు లేదు, మా అయ్యగారు చెప్పిండు, ఫోటోలు ఉండంట, వాసన పెడుతుందంట. అరే స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక పని చెప్తున్నా, నాన్నగారు, చచ్చిన వారు ఎవరు కూడా బ్రతికి రారు. స్తోత్రం. హల్లెలూయా. బ్రతికున్నప్పుడే 4 ముద్దలు పెట్టాలి మన వాళ్ళకి. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ అన్నం పెట్టినా తినదు, ఏ బో పెట్టినా తినదు, ఏ కూడి పెట్టినా తినదు. నువ్వు పెట్టడం మానే అని చెప్పా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బ్రతుకున్న వానికి 4 మెతులు పెడితే వాడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నా ఆశ ఉన్నదయ్యా, అది భంగం కాకుండా ఉండాలంటే నన్ను బ్రతికించు. స్తోత్రం. నేను బ్రతుకుతే నా ఆశ నెరవేరుతుంది. నన్ను బ్రతికిస్తే నా ఆశ నెరవేరి నేను నీ కృతజ్ఞతగా నేను బ్రతుకుతాను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం. ఒక మాట చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 24-27 వచనంలో, వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక యేసును గూర్చి విని ఆయన వస్త్రము ముట్టిన మాత్రమున నేను బాగుపడదనని. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఏమి చేసినా నాకు లాభం లేదని, ఏమి తిన్నా కూడా నాకు లాభం లేదని గ్రహించిన ఆ స్త్రీ ఒక మాట విన్నది, యేసు మీద ఆధారపడు, వాక్యం మీద ఆధారపడు, నీ కొరకు ఆలోచిస్తున్న వారి మీద నువ్వు ఆధారపడు, నీ బ్రతుకును మార్చగలిగిన మీద ఆధారపడు. స్తోత్రం. ఎందుకంటే నిన్ను కలగజేసింది ఆయనే, నీకు నిర్మాణం కలిగించిన వాడు ఆయనే, ఊపిరిచ్చివాడు ఆయనే, నీ ఆత్మను కలగజేసిన వాడు ఆయనే. కనుక ఆయన మీద ఆధారపడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆశతో వెళ్తుంది. అప్పటి వరకు పిల్లలతో, తన భర్తతో సంతోషంగా ఉన్న దినాలు లేవు. ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి? 12 సంవత్సరాలు. భర్తతో ఆప్యాయంగా కూర్చొని మాట్లాడింది లేదు, పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడింది లేదు. తన జీవితం అంతా హాస్పిటల్లో పొంటి, మందు షాపులో పొంటి. స్తోత్రం.
ఇలాగనే తిరుగుతున్నది. భూత వైద్యుడు అంటే భూత వైద్యులు అక్కడికిక్కడ తిరగడానికి 12 సంవత్సరాలు పట్టిందండి. లాస్ట్కి ఒక మాట వినబడింది, యేసు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వాక్యమే నీకు ఆధారమని ఆ మాట పట్టుకొని ఆశతో వెళుతున్నామే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, అయ్యా నా ఆశ భంగం కాకుండా నన్ను బ్రతికించు ప్రభువా. ఆ 12 సంవత్సరాల స్త్రీ ఆశతో వెళ్ళి అడుగుతుంది, అయ్యా నీ చెంగును ముట్టుకుని నేను బ్రతుకుతాను ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. ఆశతో వెళ్ళి ఎప్పుడైతే ఆయన చెంగును ముట్టుకున్నదో ఆమేన్, తన జీవితంలో ఒక అద్భుతమైన మేలును పొందుకున్నది. స్తోత్రం. ఆ వాక్యం ఆమెను బ్రతికించిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మందులు, ఏ మెడిసిన్, ఏ డాక్టర్లు కూడా వారికి వల్ల ఎంతవరకే, వారి చేతనంత వరకే. వాళ్ళు ఏమిటి తెలుసా అండి, ఆపరేషన్ చేసి కూడా మేము చేసే ప్రయత్నం అంతా చేసాం, ఆ తర్వాత నీ దేవుని ఇష్టం. ఏమంటాడండి, ఆ తర్వాత నీవు నమ్ముకున్న దేవుని ఇష్టం. నా దేవుడు అంటాడు, అన్ని ప్రయత్నాలు మాని నా వాక్యాన్ని పట్టుకోరా, నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువ ఉండదు. హల్లెలూయా. డబ్బులు కొదువ ఉండదు, బహుమానం కొదువ ఉండదు, జీవం కొదువ ఉండదు, కృప కొదువ ఉండదు, దయ కొదువ ఉండదు, ఆయుష్ కొదువ ఉండదు, పేరు ప్రఖ్యాతులకు కొదువ ఉండదు, ఘన సంపదలు కొదువ ఉండదు, ఏది కూడా కొదువ ఉండదు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒక మాట ప్రార్థన చేయాలి, ప్రభువా నా ఆశ భంగం కావద్దు. ఈ రాత్రి నువ్వు ఏ ఆశతో వచ్చావో ఆశ నెరవేర్చగల దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. నిరాశ కాదే కాదు, కలతే చందకు, నీ కన్నీరు కలకాలముండదు, వేదన చెందకు. స్తోత్రం. నీ ఆశ నిరాశ కాదు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మేము అనుకున్నాం ప్రభువా ఆల్రెడీ జరుగుతుంది, వర్షం వస్తుంది ప్రభువా, మా వాళ్ళు మామూలుగా రమ్మంటేనే రారయ్యా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా. ఆయన అన్నాడు, నీ ఆశ నిరాశ కాదులే. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు కూర్చున్నారంటే నేను దేవుని సన్నిధిలో కూర్చొని చేసిన ప్రార్థనే నడిపించింది మీలో. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా ఆశ భంగం కావద్దంటే అయ్యా బ్రతికించు, నన్ను నిలబెట్టు, అనేకులకు ఆశీర్వాదంగా నన్ను వాడుకోయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నువ్వు చేయవలసిన ప్రార్థన, ప్రభువా నా ఆత్మీయులకి, నా కుటుంబానికి, నా ప్రాంతానికి నేను ఆశీర్వాదమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. వస్త్రం ముట్టగానే ఆమె బాధ ఏమైపోయిందటండి, నివారణ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆన్లైన్లో ఉన్న నీ ప్రార్థన దేవుడు విని నీ బాధను, వేదన, శోధన నివారణ చేయబోతున్నాడు, కొట్టివేయబోతున్నాడు, తొలగించబోతున్నాడు. ఆయన సమర్థుడు. ఆమేన్, 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 హల్లెలూయా, ఆమేన్. నువ్వు వాక్యం తాపితే చాలు, ఆమేన్, నీ బాధ కొట్టివేయబడుతుంది, నీ కన్నీరు కొట్టివేయబడుతుంది, నీ శోధన కొట్టివేయబడుతుంది, నీ అపకీర్తి కొట్టివేయబడుతుంది, నీలోనికి జీవం వస్తుంది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. రాతి బాణాలలో ఉన్న నీరు ద్రాక్ష రసము కంటే మధురమై మారినట్లుగా, ఏమే నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక ఆశీర్వాదమై మారబోతుంది. ఇది సత్యం. ఎందుకో తెలుసా అండి, నువ్వు అడుగుతున్నావు కదా, అయ్యా నా ఆశ వ్యర్థం కావద్దయ్యా,
నా ఆశ భంగం కావద్దయని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. దేవునికి స్తోత్రం. నీ దేవుడు అంటున్నాడు, ఆశ గల ప్రాణాన్ని నా దేవుడు ఈరోజు ఈ నైట్ తృప్తిపరచబోతున్నాడు. నువ్వు ఏ ఆశతో ఈ మందిరంలో కూర్చున్నావో, నువ్వు వెళుతున్నప్పుడు ఆశను పట్టుకొని పోతున్నావు. ఆశను పట్టుకొని అది వెళ్ళబోతున్నావు. ఇది సత్యం. స్తోత్రం. హల్లెలూయా. ఏది కొరతతో వచ్చావో స్తోత్రం, దేవుడు ఈరోజు ఆకాశం ఆయన ఊటలన్నీ తెరవబోతున్నాడు. అది నీకు నింపిన తర్వాతనే నిన్ను ఇక్కడిని పంపించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా. నీ ఆశ నిరాశ కాదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. సిలువలో దొంగ కుడి పక్కన కూడా అడుగుతున్నాడు, ఏమని తెలుసా? డాడీ, మేము చేసింది అన్యాయమే, కానీ నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకుంటావు అయ్యా. ఏమడుగుతుండండి? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? స్తోత్ర. తృప్తి కలిసి దేవుడు అంటున్నాడు, ఒరే నీవు నాతో కూడా పరదేశం ఉంటావు. రాబా షక నాతో రాబా. హల్లెలూయా. నాతో నిన్ను ఉంచుకోబోతున్నాను, నాతో నిన్ను నిలబెట్టబోతున్నాను, నా కొరకు నిన్ను వాడుకోబోతున్నాను, నా కొరకు నిన్ను, దేవుని కొరకు నిన్ను నిలబెట్టాలని ఆశతో ఈరోజు మాట్లాడుతున్నాను నిన్ను. స్తోత్రం. ఈరోజు రాత్రి మాట్లాడుతున్నాడు, నీ ఆశ భంగం కాదు. దేనికి స్తోత్రం. చైన్ కొనుక్కోవాలనుకుంటున్నావా? ఏమేనాను. స్తోత్రం. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? ఏమేన్. హల్లెలూయా. పిల్లలకు మంచి చదువు కావాలా? ఆమేన్. హల్లెలూయా. నీ కుమారునికి మంచి వివాహం కావాలా? ఆమేన్. మీ అన్నలకి మంచి వివాహం కావాలా? ఆమేన్. నీ కోడలకు మంచి గర్భఫలం కావాలా? ఆమేన్. నీ ఆశ నిరాశ కాదు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నీ కడుపులో నుండి ఒక జీవమైన ఊట నా దేవుడు బయలుదేరబోతున్నది. స్తోత్రం కలుగును గాక. అది అనేకులకు 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 ఆశీర్వాదమై తాకబోతున్నది. రబాబా షకనాతు రబా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఆ పక్కకున్న దొంగ నీకు ఆశ కూడా నెరవేర్చిన దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు ఆశ కూడా నెరవేరింది. ఎస్తేరు ఆశ తెలుసా అండి? ఎవని మింగుదునా అని గర్జించ సింహం వలె తిరుగుతున్న ఒక ఆమానున్న అక్కడ. స్తోత్రం. అప్పుడు అడుగుతుంది, అయ్యా నా ప్రజలను రక్షించవా నాన్న, నా ప్రజలను కాపాడయ్యా, నా భర్తను కాపాడు, ఆయన చేసిన ఉద్యోగంలో తోడుండు, ఆయన వెళ్తున్న ప్రయాణంలో మీరు తోడుగుండు, నా పిల్లల చదువుల మీరు తోడుగుండండి, వారు చదివిన చదువుకు మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి ప్రమోషన్ ఇవ్వండి అని ప్రార్థన చేస్తుంటే, దేనికి స్తోత్రం, ఎస్తేరు ఆశను దేవుడు నెరవేర్చిన వాడై ఉన్నాడు. ఈరోజు నీ ఆశను కూడా నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. 61వ కీర్తన 2వ వచనం చూడండి. 61వ కీర్తన 2వ వచనం. ఆ 61వ అధ్యాయం 2వ వచనం కీర్తన. ఎస్. హల్లెలూయా. దావీదు ఏమడుతుందో తెలుసా అండి? నేను ఎక్కలేని ఎత్తైన కొండ, నీ అవసరత ఉన్నది చూడండి, నువ్వు దాన్ని చేయలేకపోతున్నావు కదా, దాన్ని గెలవలేకపోతున్నావు కదా, దాన్ని నిలదెక్కలేకపోతున్నావు కదా, ఈరోజు ఈ రాత్రికాలం నా దేవుని చేపట్టి ఆ స్థలంలో ఉంచబోతున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఆశలే ఇక చిగురించేనే. స్తోత్రం. నా ఆశలన్నీ చిగురించా. స్తోత్రం. మీకు మంచి ఉదాహరణ చెప్పాలంటే, మా నరేష్ అంటాడు అప్పుడప్పుడు, నాకు పెళ్లి కాలేదని. మా చెల్లెం ఫీల్ కాదు, మీరు మా చెల్లెమ్మ కనుక చూడండి. స్తోత్రం. హల్లెలూయా.
నరేష్ కాదు కానీ నేనే పెట్టుకుంటా. ప్రైజ్లో స్తోత్రం. నేను వెళ్ళను. ఏదైనా అమ్మాయి దగ్గరికి పోయి పెళ్ళిని చూసి స్తోత్రం, నాకు కొన్ని కోట్ల ఆస్తుంది, ఇప్పుడు లేదనుకో వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. నేను వెళ్ళి అమ్మాయిని చూసి భలే ఉంది అమ్మాయి, చక్కగా ఉంది అమ్మాయి అని మాట్లాడి నేను ఫోన్ చేస్తానని ఇంటికి పోయి స్తోత్రం ఈ ఆశలను చిగురిస్తుంటే కార్, పార్క్, స్తోత్రం, చైనా పైన టవర్ ఇవర్ అంతా స్తోత్రం స్తోత్రం. ఆకాశంలో మేడలు కడుతుంటుంది ఇక్కడ. స్తోత్రం. ఫోన్ వస్తుంది ఏమంటే నువ్వు నచ్చలేదంట. ఏమంటారండి? నువ్వు నచ్చలేదంట. కారు ఎక్కుదాం అనుకున్నానే. హల్లెలూయా. అప్పుడు ఎంత ఉంటుందంటే బ్రతుకు కంటే చచ్చిపోతే మంచిది అనిపిస్తుంది కదండి. నా భార్యతో ఉదారికి ఆ మాట చెప్పిన అనుకోండి, నా భార్య వెళ్ళదు, ఈయన చచ్చిపోతాను అనుకోని స్తోత్రం ఒక తాడు పట్టుకొని స్తోత్రం హల్లెలూయా ఇట్లా పెట్టుకునే టైంకి ఒక ఫోన్ వస్తుంది. ఏమని? ఏ అబ్బాయి అయితే నేను వద్దన్నాడు ఆ అబ్బాయికి నువ్వే కావాలట. అన్నం తింటాడట, నిద్రపోతాడట, సోయిలే సొక్కలేదట. స్తోత్రం. ఇప్పుడు ఏ అమ్మాయికి ఏంటిది? లోపల సంతోషం ఉన్న పైకి మాత్రం అట్లా అంటాడా? హల్లెలూయా. అంటే దావీదుకు ఒక ఆశ ఉన్నది, ప్రభువా నేను అక్కడ ఉండాలయ్యా, నీ రాజ్యం కొరకు నేను వాడబడాలయ్యా, నీ ఆత్మని సంపాదించాలయ్యా, నీ వారసుని బ్రతకాలయ్యా. కానీ నేను ఎక్కలేకపోతున్నా, ఆ ప్రార్థన చేయలేకపోతున్నా, ఆ మొర నేను చేయలేకపోతున్నా, నీ సన్నిధిలో గోచరలేకపోతున్నా. నన్ను ఎక్కించు, నన్ను బలపరచు. ఎప్పుడైతే ఆ ప్రార్థన విన్నాడు దేవుడు, ఆ ఎక్కలేని స్థలానికి దావీదుని ఎక్కించాడండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా దేవుడు నువ్వు ఎక్కలేని నీ స్థలానికి దేవుడు ఈరోజు నేను ఎక్కించబోతున్నాడు. నువ్వు చూడని నేను ఇక్కడ చూడను అని దేని కొరకైతే నిరాశపడ్డావో దేవుడు అంటున్నాడు, అదే విషయంలో నీకు ఆశ నేనే కలిగించి తృప్తిపరచబోతున్నాను. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న నీ ఆశ భంగము కాదు. 20వ సంకీర్తనలో ఒక మాట ఉంటుంది, 20వ సంకీర్తన 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన నేను నెరవేర్చెదను. ఆమేన్ హల్లెలూయా. నీ ఆశలన్నీ నేను నెరవేర్చెదను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదుకున్న ఆశ ఆయన ఎక్కాలనుకున్నాడు, ఆయన ఎక్కించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేద్దామండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం ఒక 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేద్దాం. దిగి వచ్చినప్పుడు ప్రభువా నీకిష్టమైతే ఆమేన్. స్తోత్రం. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు రేపు నాటు ఉన్నది, అంటే ఈరోజే. స్తోత్రం. నేను ఇక్కనే ఎత్తాను నాటు మీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మీ నాట్లన్నీ దేవుడే వేయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన బలం నాటు అయిపోయేంత వరకు మీలోనే ఉండునుగాక.
స్తోత్రం. కాలేబు అంటాడు, మోషే పిలిచినప్పుడు నాకెంత బలం ఉండెనో నేటికి అదే బలం నాలో ఉన్నది. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఈ ఆల్ నైట్ లో దేవుడికి ఏ బలం అయితే ఇస్తున్నాడు, స్తోత్రం, నాటు అయిపోయేంత వరకు నీ బలం తగ్గదు, ఏ నష్టం నీకు రాదు. ఆయన నీ ఆశ నెరవేర్చి నీకు మంచి బంగారం ఇస్తాడు. స్తోత్రం కలుగునగా. ఏం చేస్తావు? ఒక తులం. స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆత్మీయంగానే దేవుడు మనకు ఆశీర్వదించే దేవుడు కదండి. అబ్రాహాము దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించండు, అన్ని విషయాలలో. స్తోత్రం హల్లెలూయా. నేను కారు ఎక్కుతాను అనుకోలేదు, ఎక్కించాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. ఒక మాట చెప్తానండి, జార్జా గారి కారు అసలు ఎవరిని ఎక్కనియడు ఆయన. జార్జా గారి కారు ఎక్కనియాడు, ఆ కారు నన్ను దేవుడు ఎక్కించాడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జార్జ్ గారు ఏ సీట్లో అయితే కూర్చుంటాడో అదే సీట్లో నేను కూర్చున్నాను. ఆమేన్. దేవుడు ఆయన కూడా నిన్ను ఆయన పక్కన కూర్చుని నిన్ను ఘనపరచును గాక, నిన్ను తృప్తిపరచును గాక, నీ ఆశను నెరవేర్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ మాట చదువు, 8:1 వచ్చినాను. ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు చాలని దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కింద ఒక ఆశతో ఉన్నవాడు ఉన్నాడు. ఏ ఆశ అంటే నాకు స్వస్థత కావాలి. స్తోత్రం. ఆ ఆశపడిన వ్యక్తి కంట దేవుడు కొండ దిగినాడట. స్తోత్రం హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి కాలంలో దేవుడు నీ కొరకు పరలోకం దిగబోతున్నాడు, సింహాసనం దిగబోతున్నాడు. మహాకాశంలో దిగి నీ యొద్దకు వచ్చి నీ ఆశను నెరవేర్చబోతున్నాడు, తృప్తిపరచబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు. ఆయన దేన్నైనా నీ కొరకు వదిలిపెడతాడు ఆయన. స్తోత్రం హల్లెలూయా. మొన్న అమ్మగారు చెప్పారు కదా, ఏమని? ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ కాదు, ప్రాణం ఇస్తానంటే ఇచ్చే దేవుడు. హల్లెలూయా. చూడుమున అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను. స్తోత్రం హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నావట? స్తోత్రం. చిన్న ఉదాహరణ చూపెడతా మీకు, ప్రార్థన చేస్తా, మీకు డౌట్ పడకండి. స్తోత్రం. ఇది ఎవరు? నీవు. ఎవరండి వీరు? నీవు. ప్రైజ్ ది లార్డ్. ఇచ్చేయి దేవుంది. నువ్వు కనబడుతున్నావు బయటికి. స్తోత్రం. గాలి వచ్చెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది బండ మీద ఉన్నందున అది కూలిపోలేదు. స్తోత్రం హల్లెలూయా. శోధన వచ్చి తాకినా, అపజయం వచ్చి తాకినా, నువ్వు ఆయన అరచేతిలో ఉన్నావు కనుక నువ్వు కదలచబడవు. నిత్యము నిలుచు సీయోను కొండ వలె స్థాపించబడబోతున్నావు. స్తోత్రం. ఏదైనా శోధన తాకాలన్నా, అపవాది మంత్రాలు తాకాలన్నా, స్తోత్రం, ఏ కీడన తాకాలన్నా ఆయన చేయిని తాకగలిగిన ధైర్యం ఎవరికన్నా ఉన్నదా? గట్టిగా స్తోత్రం చెప్పు, ఎడ్డు మక్కలు వేసుకొని. స్తోత్రం. ఏది చెప్పినా స్తోత్రం హల్లెలూయా. నేనైతే గట్టిగా చప్పట్లు కొట్టున్నానైతే. స్తోత్రం. ఇక్కడున్నావు అండి, ఆయన చేతిలో ఉన్నాడేమో. నువ్వు ఏమైనా తాకగలదా? ఆయన ఒక మాట అంటున్నాడు, దైవ స్తోత్రం, నిన్ను ముట్టిన వాడు, ఆమేన్, నన్ను ముట్టిన వారితో సమానమై. స్తోత్రం. ఆయన తాకగలదు ఎవరన్నా? చేయగలదు ఆయనకి ఎవరన్నా? స్తోత్రం. మనకు ఎవరైనా చేతబాటు చేస్తేనే చేయనీడైనా. స్తోత్రం హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా అండి,
ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేస్తుంటే ఒక స్పిరిట్ నాతో మాట్లాడింది, నేను చేతబడి చేసి చంపేస్తామని. స్తోత్రం. నేనన్నాను, ఆయన అరచేతిలో నేను ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది అన్నది రెండో రోజు, నువ్వెంత మొండోనివిరా, నువ్వెంత మొండోనివిరా అంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఆయనలో ఉన్నాను కదా, నేను అందుకే అంటే ఎడ్డు మొక్కలు చేద్దాను. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు ఆయనలో ఉన్నా గనుక ఏది నీకు రానియాడు. ఆయన అంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమకైనను, చీకటిలో సంచు తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ పక్కన 10,000 మంది కూడినా, నీ కుడి పక్కన 10,000 కూడినా ఏ అపాయం నీ వద్దకు రానివన్నేనా. స్తోత్రం. హల్లెలూయా. ఆయన కొండ దిగుతున్నాడంట, ఆయన సింహాసనం దిగుతున్నాడంట. ఆయన నీ యుద్ధకు వచ్చినప్పుడు నువ్వు అడుగుతున్నావయ్యా నాకు ఇది సాయం చేయనప్పుడు అంటున్నాడు, అది నీ ఊట నాకు ఇష్టమే, నీ కోరిక నెరవేర్చడం నాకు ఇష్టమే, నీకు ఆరోగ్యం ఇవ్వడం నాకు ఇష్టమే, నీ కుటుంబాన్ని కట్టుట నాకు ఇష్టమే, నీ కుటుంబాన్ని కాపాడుట నాకు ఇష్టమే. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏది జరిగినా ఆయన కృపలో నువ్వు ఉండాలగలిగితే దేనికి స్తోత్రం. ఆయన దావీదు అంటున్నాడు, అయ్యా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను. సంపాదన మీద ఆశ పెట్టుకోకండి. స్తోత్రం. ఒకడంట బాగా సంపాదించి అన్నాడంట, నా ప్రాణమా సుఖించుము అంటాడు. దేవుడు అంటాడు, ఒకవేళ నేను పిలిస్తే నిద్రించుము అని అంటాడు. సుఖించుమని మనమంటే నిద్రించుము అని అంటాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ఏది స్తోత్రం. నీ మీద నేను ఆశ పెట్టుకున్నానయ్యా. నేను మొన్న బుధవారం రోజు అడుగుతున్నానయ్యా ఆన్లైట్లో నేనేం చెప్పాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఇది, నీవు ఆయన మీద ఆధారపడు. నా ప్రియమైన దేవుడు పిలుచుకున్న దేవుడు, ఆయన నువ్వు ఆధారపడి లేచినబడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ఎక్కలేని స్థలానికి ఎక్కించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను బలపరచడానికి దేవుడు ఒక్కడు మాత్రమే సమర్థుడై ఉన్నాడు. దావీదు ఎక్కలేని స్థలానికి దావీదుని ఎక్కించినాడు. ఇక్కడ కుష్ఠరోగం కలిగిన వాడు, నన్ను ఎవరు ఆదరించడం లేదయ్యా, ఎవరు నాతో మాట్లాడడం లేదయ్యా, ఎవరు నన్ను అయ్యా దగ్గర తీసుకోవట్లేదు, ఎవరు నాకు నెమ్మది ఇవ్వట్లేదని బాధపడుతున్న ఆ కుష్ఠరోగి వ్యక్తిని దేవుడు బాగు చేసి ఆయన బలపరిచున్నాడు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనమందరం లేచిబడదాం. నానా, నా బలమును చూసుకొని, నా జ్ఞానాన్ని చూసుకొని, నా సంపదను చూసుకొని నేను ఎన్నో రీతిలో ప్రయత్నం చేశా, కానీ నేను గెలవలేకపోతున్నాను ప్రభువా, నేను గెలవలేకపోతున్నాను ప్రభువా. నాకు తెలిసిందయ్యా, నేను నీ మీద ఆధారపడితే నేను గెలుస్తానని, నీ మీద ఆధారపడితే నేను కాపాడబడతానని, నీ మీద ఆధారపడితే నన్ను నేను నీ కొరకు నిలబెట్టుకుంటానని, నీ మీద ఆధారపడితే నేను సిగ్గుపడనని నాకు తెలిసిందయ్యా. కనుక నేను నీ మీద ఆధారపడుతున్నాను, నీ వాక్యం మీద ఆధారపడుతున్నాను ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం. ఒక్క నిమిషం.